ఛానల్ సుధాపాని యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఒక డిఫరెంట్ గా కర్రీ అయితే ట్రై చేయబోతున్నా. ట్రై చేయడం కాదు, ఇదైతే నాకు చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ కర్రీ కూడా. ఏంటిదంటే టమాటా పకోడీ కర్రీ. సో చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం రండి. సో పకోడీ, టమాటోస్, ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్, సో చింతపండు నానేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ అయితే ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఆయిల్ కడాయి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సో ఇది కొంచెం హీట్ కావాలి. సో ఆనియన్స్ వేసుకుందాం. సో మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం ఇలాగా. సో ఇది కొంచెం వేగాలి, ఆనియన్స్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. సో ఇలా వేగినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇంకా దీంట్లోనే పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. సో దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ ఇంకా సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అనేది. మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు టమాటోస్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఒక 10 minutes వరకు. సో ఇదంతా వేసినాక క్యాప్ పెట్టుకుందాం. ఒక 5 to 10 minutes వరకు ఉడకాలి మంచిగా. 5 minutes తర్వాత చూద్దాం. సో ఇది అయితే ప్రాపర్గా ఉడికింది, చాలు ఇంత. సో ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. నేను 2 spoons వేసాను. కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం జీలకర్ర పొడి అండ్ గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత అయితే పెట్టుకుందాం. సో ఇదైతే ప్రాపర్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం మంచిగా తీసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం మంచిగా మరగనియాలి. సో మంచిగా మరగాలి ఇది. సో మూత అయితే పెట్టుకుందాం. సో ఇదైతే దగ్గరికి వచ్చింది కొంచెం. సో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెం. సో ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. సో ఫైనల్గా పకోడీ అయితే యాడ్ చేసుకుందాం. ఇట్లా కొంచెం పెద్ద ముక్కలు అయితే కొంచెం తినడానికి కూడా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక జస్ట్ కొంచెం కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. కర్రీ అయితే చాలు. సో జస్ట్ ఒక 5 minutes ఉడికితే చాలు, చాలా బాగుంటుంది. సో కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇట్లా అయితే వేసుకుందాం. సో ముక్కకి మంచిగా పట్టాలన్నమాట. సో ఈ పులుపుదనం అనేది. కర్రీ అయితే సూపర్ గా ఉంది. సో పకోడీకి అయితే ఉప్పు, కారం, పులుపుదనం మొత్తం పట్టింది. లోపలంతా సాఫ్ట్ గా మంచిగా అయితే సూపర్ గా ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సుధాపాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.